సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఫ్యామిలీని అప్రతిష్ట పాలు చేసేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి కోసం భూసేకరణ చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారన్నారు. ఈ ఫార్మా క్లస్టర్లో భూమి కోసం ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. క్లస్టర్లో కాలుష్యం లేని ఫార్మా కంపెనీలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. 15,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని, 30,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభిస్తుందని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీ రామారావు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడడం జరిగింది. కొడంగల్ లోపల పారిశ్రామిక వాడ కేటీఆర్ మాట్లాడడం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అల్లుడు గురించే ఈ సేకరణ జరుగుతుందని చెప్పి అంటున్నాడు. నేను ఇంతకు ముందే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేసినాను. అక్కడ ఎవరైనా అప్లికేషన్ పెట్టినారా కొడంగల్ లోపల పారిశ్రామిక పెట్టడానికి అని చెప్పి అడిగినాను. ఇంతవరకు ఒక అప్లికేషన్ కూడా పెట్టలేదు. కానీ అక్కడ పారిశ్రామిక వాడ ఎస్టాబ్లిష్ చేసి భవిష్యత్తు లోపల ఎవరైనా గ్రీన్ ఫార్మా కాలుష్యం లేని పరిశ్రమ పెట్టడానికి ముందుకు వస్తే వారికి కేటాయించడానికి 600 ఎకరాలను సేకరిస్తున్నాం. సగం భూమిని సేకరించడం జరిగింది, ఇంకా భూమిని సేకరిస్తున్నాం. ఇందులో 200 ఎకరాలు గ్రీన్ ఏరియా ఉంటది. అదే విధంగా 50 ట్రైనింగ్ సెంటర్స్ వస్తాయి, టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఫార్మా సిటీలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే విధంగా ఈ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.